రీసెంట్‌గా నేను 'సింగీతం' అనే ఒక సినిమాకి రివ్యూ ఇచ్చా. అంటే నాకు సినిమా నచ్చలేదు, అస్సలెక్కలేదు అని ఇచ్చా. చాలామంది యూట్యూబ్‌లో అండ్ అదర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో నీకు సినిమా చూడడం రాదు అని కామెంట్ చేశారు. ఇట్స్ ఓకే, ఫైన్. ఇప్పుడు నేను ఒక చిన్న ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటున్నాను ఈ మూవీకి సంబంధించి. ఈ మూవీ వచ్చేసి టోటల్ బడ్జెట్ ఈ మూవీకి 22 క్రోర్స్ అయింది. అండ్ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఎవరైతే నాకు సినిమా చూడడం రాదు, సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది అని కామెంట్ చేశారో, వాళ్ళందరూ చూసింది అండ్ టోటల్ కలెక్షన్ వచ్చింది ఈ రోజుకైతే ఇట్స్ బిట్వీన్ 1-2 క్రోర్ అని ఉంది గూగుల్‌లో. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఈ వీక్ ఫ్రైడే రిలీజెస్ గట్టిగానే ఉన్నాయి. సమంతాస్ 'మా ఇంటి బంగారం' అండ్ తర్వాత 'దీవానా' అనే గీతా ఆర్ట్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ఇంకా చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు ఇలా చూసుకుంటే నాకేమనిపించిందంటే, చాలామంది మూవీని సింగీతం శ్రీనివాస్ గారు 94 ఇయర్ ఓల్డ్ డైరెక్టర్ తీశారనే సింపతితో బాగుంది అని అన్నారు. దానివల్లే 1-2 క్రోర్స్ మధ్యలో ఉన్న సినిమా, అంటే కలెక్షన్ అంతే ఉన్నా కూడా సినిమా బాగుంది అనడానికి రీజన్ సింపతి కార్డ్ ఏదో వర్కౌట్ అయ్యింది. నిజంగా సినిమా బాగుంటే కలెక్షన్స్ బాగుండేవి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 'కరుపు' తీసుకుందాం. నాకు సినిమా నచ్చలే, కానీ తమిళ్లోని తెలుగులోని చాలా బాగా ఆడింది. ఇన్ఫ్యాక్ట్ తమిళ్లో సూపర్ డూపర్ హిట్, తెలుగులో మంచి కలెక్షన్స్ వచ్చాయి. సో సినిమా నిజంగా బాగుంటే ఆడియన్స్ అలా కదా ఆదరించేది. సో నాకు అనిపించింది, మరి ఇప్పుడు నిజంగానే సినిమా బాగుందా అంటే మీరు అన్నట్టు కామెంట్స్ చేసినట్టు, లేదు నేను అన్నట్టు సినిమా బాగాలేదా అంటే కలెక్షన్స్ వైజ్ చూసుకుంటే సినిమా పోయినట్టే. ఈ రోజుల్లో కలెక్షన్స్ రాకపోతే సినిమా హిట్ అన్నట్టు కాదు కదా. అదే కదా మెయిన్ ప్రమోషన్స్ చేసేది, బడ్జెట్లు పెట్టేది, మార్కెటింగ్ చేసేది. ఇంతమంది చాలామంది 94 ఇయర్ ఓల్డ్ డైరెక్ట్ చేశారు అను పొగిడింది కలెక్షన్స్ కోసమే కదా. మరి అది రాలేదు ఎట్ లాస్ట్. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్లో చెప్పండి, చూస్తా.